హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జైలర్ సినిమాలో చేసింది క్యామియో రోల్ అయినా కూడా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్రమంగా ఇక్కడి మార్కెట్ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఫ్యాన్స్ ప్రేమగా శివన్న అని పిలుచుకునే ఈయన రామ్ చరణ్ 16లో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ నటిస్తున్న చివరి సినిమాలోనూ ఆఫర్ వచ్చిందన్నారు. కానీ అంత ప్రాధాన్యం లేకపోవడంతో దర్శకుడే వద్దన్నారని బెంగళూరు టాక్. ఇదిలా ఉండగా కంగువాతో పోటీ ఎందుకని మిగిలిన నిర్మాతలు సైడ్ అయిపోతే ఈయన మాత్రం భైరతి రణగల్తో మొన్న నవంబర్ 15న వచ్చేశాడు. థియేటర్ల కొరత కారణంగా కన్నడ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయింది. చూస్తే శివన్న నమ్మకమే నిజమైంది. భైరతి రణగల్ హిట్ టాక్తో సింగిల్ లాంగ్వేజ్లోనే మంచి వసూలు రాబడుతుంది. దీనికి దర్శకుడు నర్తన్ ఇదే శివరాజ్ కుమార్తో మఫ్టీ అనే బ్లాక్ బస్టర్ సినిమా తీశాడు. ఆ సినిమాలోని గెటప్ చూసే వీరసింహారెడ్డికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించామని బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక మఫ్టీ సినిమాకు ముందు ఏం జరిగిందనే పాయింట్తో ఇప్పుడు ఈ ప్రీక్వెల్ను తీస్తే ఇది కూడా విజయం సాధించే దిశగా వెళ్తుంది. అలాగని ఇదేమీ కొత్త కథ కాదు, రెగ్యులర్ కమర్షియల్ డ్రామా. కాకపోతే ప్రజెంట్ చేసిన విధానం, ఎలివేషన్లు, స్టోరీ ట్రీట్మెంట్ మాస్ వర్గాలకు నచ్చేలా బాగా కుదిరాయి. నీటి కొరతతో అల్లాడిపోయే రోనాపుర అనే ఊళ్ళో బాల నేరస్తుడిగా 20 ఏళ్లు జైల్లో ఉండి లాయర్ చదువుతాడు రణగల్. అయితే కార్పొరేట్ సంస్థల ధనదాహం తన నల్లకోటిని న్యాయం చేయనివ్వకపోవడమే కాక అమాయకుల ప్రాణాలు తీస్తుందని గుర్తించి నల్ల దుస్తులు ధరించి కత్తి పడతాడు. తప్పు చేసిన వాళ్ళను తెగ నరకడం మొదలు పెడతాడు. ఆపై జరిగేది స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక మరో విశేషం ఏంటంటే ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ కాగా రవి బస్రూర్ బీజిఎం చెవులు హోరెత్తించేలా పోయేలా కాకుండా డీసెంట్గా సాగింది. ఇక త్వరలోనే ఈ మూవీ తెలుగులోకి అనువదించి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.